కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు అప్పుడు? ప్రత్యేక హోదా పదము లేకుండగానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశాం. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని అందరినీ నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, CAA ప్రవేశపెట్టినప్పుడు